టాప్ టీవీ వీక్షకులకు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలతో మీ జీవీబీ మురళీకృష్ణ జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ శ్రీచక్ర గాయత్రి జ్యోతిష్యాలయం బ్రాహ్మణ వీధి ముత్తుకూరు. భోగి పండుగ జనవరి 13వ తేదీ చేసుకోవాలన్నా ఎప్పుడు చేసుకున్నట్టుగా, లేదా 14 చేసుకోవాలన్నా. కొన్ని పంచాంగాల్లో ఏమో జనవరి 13 చేసుకోమంటున్నారు, కొన్ని పంచాంగాల్లో జనవరి 14 భోగి అంటున్నారు. మరి ఎప్పుడు చేసుకోవాలి? భోగి చేస్తే మరుసటి రోజు సంక్రాంతి, మరుసటి రోజు కనుమ. దీనికి ఏది ప్రమాణం? ఎలా చేయాలి? మరి ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు పంచాంగకర్తలేమో వాళ్ళ పంచాంగం ప్రకారం జనవరి 13వ తేదీ చేయాలంటున్నారు. కొందరు పంచాంగకర్తలు వాళ్ళ పంచాంగం ప్రకారం జనవరి 14 చేయాలంటున్నారు భోగి. మరి ఏది కరెక్ట్, మనం ఏది ఆచరిద్దాం? రెండు రకాలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాస్తవానికి ఇది ఎందుకు ఇట్లా వస్తుంది అని అంటే గణితాలు రెండు రకాలు ఉన్నాయండి, పూర్వగణితము, దుర్గణితము. పూర్వగణితం ఎవరైతే పంచాంగకర్తలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా జనవరి 14వ తేదీనే భోగి పండుగ చేయాలి, 15 సంక్రాంతి, 16 కనుమ అని చెప్తున్నారు. ఇక దుర్గణితంలో పంచాంగం ఎవరు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా జనవరి 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ అని రాస్తున్నారు. మరి ఏది కరెక్ట్, ఎలా ఫాలో అవ్వాలి? వాస్తవానికి మనకు దుర్గణితమే ప్రామాణికం. దుర్గణితం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుర్గణితంలో పంచాంగం రాసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు సంక్రాంతి ఎప్పుడు నిర్ణయించాలి అంటే రవి సంక్రమణం బట్టి. రవి సంక్రమణమే సంక్రాంతి. సంక్రాంతి అంటే రవి అంటే సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి వస్తాడు. ఎందుకని మకర రాశి అంటే విశేషం? 12 రాశులు ఉన్నాయి కదా. అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించితే అక్కడి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, దేవతలకు సంబంధించిన కాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టే ఇది ఇంత విశేషం. మరి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? రవి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి రావాలి, అంటే మకర రాశిలోకి రావాలి. దృగ్గణితం ప్రకారం అయితే ఆయన అంటే రవి సూర్యుడు జనవరి 14వ తేదీన మధ్యాహ్నం 3:08 మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. మరి అలా ప్రవేశిస్తే ఖచ్చితంగా 16 గంటలు మాత్రమే పుణ్యకాలం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం లోపల పుణ్యకాలం అయిపోతుంది కాబట్టి ఆ రోజే అంటే 14వ తేదీ సంక్రాంతి చేయాలి, 13 భోగి అనేది దృగ్గణిత శాస్త్రవేత్తలు చెప్తున్నది. అదేమో 100% కరెక్ట్. మరి పూర్వగణిత శాస్త్రజ్ఞులు అంటే కొందరు ఏం చేస్తుంది మీరు గమనించండి. కొందరు పంచాంగకర్తలు ఈ సూర్య సంక్రమణం అంటే రవి మకర రాశిలోకి రావడాన్ని కొందరేమో రాత్రి 8:12 అంటున్నారు 14వ తేదీ, కొందరేమో రాత్రి 8:43 అంటున్నారు, టీటీడీ వాళ్ళైతే రాత్రి 9:11 అంటున్నారు. మరి సూర్యుడు ఒకరే కదా, మరి ఇన్ని రకాలుగా ఉంటారు కదా, ఇందులో ఏదో ఒకటే కరెక్ట్ ఉంటుంది. దయచేసి అది ఏది కరెక్ట్ తెలుసుకోవాలంటే ఏ జ్యోతిష్యుడి దగ్గరైనా సరే ఒక జాతకం వేసినప్పుడు మనము ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న పాప మధ్యాహ్నం 4 గంటలకు పుట్టింది అనుకోండి, సాయంత్రం 4 గంటల 14వ తేదీ పుట్టింది అనుకోండి, సూర్యుడు ఎక్కడున్నట్టు చూపిస్తాం? ఖచ్చితంగా సూర్యుడు మకరంలోకి వచ్చేసి ఉంటాడు. ఎందుకని ఎలా చెప్తున్నానంటే అదే కన్యా రాశిలో లేదా కన్యా లగ్నంలో పుట్టిన బిడ్డ ఉంటే, పంచమంలో రవి ఉంటే అది బాలాదృష్ట దోషం. మరి దోషాలు తెలియాలంటే రవి స్థితి ఖచ్చితంగా తెలియాలి. మరి ఇంత ఖచ్చితంగా తెలియాలంటే రవి సంక్రమణం చాలా ముఖ్యం. ఈ రవి సంక్రమణం దుర్గణిత ప్రకారం చేసుకోవడం కరెక్ట్. వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్. అయితే మరి పూర్వగణిత పంచాంగకర్త రకరకాలుగా రాసినప్పటికీ దయచేసి నాకు విన్నపం ఏంటంటే అందరికీ కూడా మనము ఇళ్లలో ఎట్లా చేసుకున్నా పర్లేదండి. భోగి పండుగ అనేది 13వ తేదీ కొందరిళ్ళ ముందు, 14వ తేదీ కొందరిళ్ళ ముందు చేస్తే ఎంత అసహ్యకరంగా ఉంటుంది. మన హిందూ ధర్మంలో ఎంత అనైక్యతగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి దయచేసి. కాబట్టి మనమందరం కూడా దుర్గణిత ప్రకారం కరెక్ట్ అయినప్పటికీ కూడా టీటీడీ వాళ్ళని దయచేసి కోరుకుంటున్నాను, ఇక నుంచి భవిష్యత్తులో మీరు కూడా దుర్గణితమే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కూడా టీటీడీ పంచాంగం కానీ ఏ పంచాంగం అయినా చూడండి, గ్రహణాలు వచ్చినప్పుడు ఏ పంచాంగ కర్తల మధ్య తేడా రాదు. మనకి ఎప్పుడు గ్రహణాల్లో రేపు మార్చి 3 గ్రహణం రాబోతుంది, మార్చి 2 గ్రహణం అని చెప్పి ఏ పంచాంగంలో రాయరు, మార్చి 4 గ్రహణం అని ఏ పంచాంగంలో రాయరు. కేవలం ఇక్కడికి వచ్చేది ఈ గొడవ. మరి ఎందుకని అంటే పంచాంగకర్తలందరికీ తెలుసు గ్రహణం సాధించాలి అంటే దుర్గణితంతో సాధించగలమని వాళ్ళకి తెలుసు. గ్రహణం అంటే ఏంటి? సూర్యుడు చంద్రుడు యొక్క గమనమే కదా. మరి ఇప్పుడు సూర్య గమనమే కదా. కాబట్టి దయచేసి భవిష్యత్తులో అయినా నేను టీటీడీ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే మీరు దుర్గణితంనే ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సమాజం అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. టీటీడీ వాళ్ళు ఇప్పుడు మనకు కూడా టీటీడీ వారే శిరోధార్యం. టీటీడీ వారు పంచాంగాలు రాసేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఇక కన్ఫ్యూజ్ లేకుండా జనవరి 14వ తేదీయే మనమందరం కూడా భోగి పండుగ చేసుకుందాం, 15 సంక్రాంతి చేసుకుందాం, 16 కనుమ చేసుకుందాం. ఇక 2 గణితాలు ఎట్టున్నప్పటికీ అందరూ ఐకమత్యంగా నిర్ణయం తీసుకుందాం, ఏమీ తప్పలేదు.
ఇక మీకు వచ్చే సందేహం ఏంటంటే సంక్రాంతి రోజున పాపం చాలా మంది తర్పణాలు అవుతారు. పుణ్యకాలం అంటారు. మంచిదే పుణ్యకాలం, 16 గంటలు ఉంటుంది కాబట్టి వేకుజామున 7 గంటల వరకు కూడా పుణ్యకాలం ఉంటుంది. విడిత సూర్యోదయ అనంతరం అంటే 15వ తేదీ సూర్యోదయం అనంతరం 1 గంట వరకు పుణ్యకాలం ఉంటుంది. అందరు తర్పణాలు వదలండి. ఇకపోతే అందరికి చెప్పేది ఒకటే, సంక్రమణం రోజు మకర సంక్రాంతి మనం చేసుకునేటువంటి జనవరి 15వ తేదీన మీరు ఎంత దానాలు ఇస్తారో మీకు అంత మంచిది. ఎందుకంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పారు, ఒక సంవత్సరంలో మన సంపాదన ఎంతో మొత్తం ఒక పేపర్ మీద రాసుకోండి, టోటల్ డేస్ పక్కన పెట్టుకోండి. అందులో 6% దాన ధర్మాలకు మనం ఖర్చు పెట్టాలి. ఇది చాలా విషయం. అదే కాదండి, ప్రతిరోజు కూడా దాన ధర్మాలు చేయని రోజంతా ఉండకూడదు అని చెప్తారు మనకు. ముఖ్యంగా మకర సంక్రమణ రోజు చేయండి, మీకు చాలా పుణ్యం వస్తుంది. ఇక ఇంకో మరో విషయం, చాలా మంది పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటుంటారు సంక్రమణ రోజు. చాలా మంచి కార్యక్రమం పెట్టుకోండి. అయితే ఎవరైనా సంవత్సరం లోపల గతించి ఉంటే వాళ్ళకు పెట్టకూడదు, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకూడదు. ఇది నియమం. కొరవందరికి మీరు చేసుకోవచ్చు. ఇది మీరు ఆచరించండి, చాలా మంచిది. రెండోది, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి సంక్రమణం జరుగుతుంది, రవి సంక్రమణం. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు దయచేసి మీకు ఎక్కడ శివాలయం ఉన్న అందుబాటులో ఒక 9 రోజుల లోపల శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మకర సంక్రమణ రోజు శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా, శివుడికి కూడా అంటే ఈశ్వరుడికి బియ్యంతో తిలలు అంటే మనకు నువ్వులు బియ్యము కలిపి అభిషేకం చేస్తే మంచిదన్నారు. నెయ్యితో, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మంచిదన్నారు. సంక్రమణ రోజు ఖచ్చితంగా చేయించుకొని మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇక భోగి రోజు చూద్దాం. భోగి రోజు అంటే మనం అనుకున్నాం కదా, జనవరి 14 భోగి. మన ఇళ్లలో ఉండేటువంటి చెత్త చెదారం సామాన్ అంతా మొత్తం దిష్టి తీసి బయట మంట వేసేయడం ద్వారా ఒక చెడు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు అందరిని మీరు ఆదరించండి. మన సంస్కారం మనందరం కాపాడుకోవాలి. మన సంస్కృతి అంత గొప్పది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉంటే ఆ రోజు భోగి పళ్ళకి వస్తారు. ఇవన్నీ చాలా ఆనందకరమైన విషయం. ఇక మకర సంక్రమణ రోజు నేను చెప్పిన దాన ధర్మాలు ఇవ్వండి. ఈ ధర్మాల్లో దానాలు ఏం చేయించండి, ఏం చెప్పారు శాస్త్రంలో, విసనకర్ర ఇమ్మన్నారు, కూరగాయలు ఇమ్మన్నారు, దుంపకాయలు ఇమ్మన్నారు, సువర్ణం బంగారు దానం ఇమ్మన్నారు. మీకు ఎంత అవకాశం ఉంటే దేవండి. బియ్యం దానం ఇమ్మన్నారు, వస్త్రదానం చాలా విశేషం అన్నారు. దానానికే విశేషం మకర సంక్రమణం. ఇక మరుసటి రోజుకి వస్తే చక్కగా కనుమ పండుగ. అది ఎప్పుడు చేసుకుంటాం, 14, 15, 16 తేదీ కనుమ పండుగ. కనుమ పండుగ అనేది పశువులకు సంబంధించింది, పాడికి సంబంధించింది. సో దయచేసి ఇక నుంచి మీకు ఎలాంటి సందేహం వచ్చినా, ఎందుకంటే ఇలా పంచాంగం రకరకాలు రాసినప్పుడు నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9949919830. మీకు ఏ సందేహం ఉన్నా నేను క్లియర్ చేస్తాను. మనందరం కూడా ఐకమత్యం ముందుకు పోవడం ముఖ్యం. ఎన్ని పంచాంగాలు ఉన్నా దయచేసి అందరి మధ్య ఒక ఐకమత్యం తీసుకున్నాం. దయచేసి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకున్నది ఏంటంటే, ఒక సమావేశం పెట్టి పంచాంగ ఖర్చు అందరిని కూర్చోబెట్టి అందరి సమిష్టి నిర్ణయంతో వీలైతే కొన్ని పండుగలు వచ్చి దుర్గణితం వాళ్ళకి, కొన్ని పండుగలు వచ్చి పూర్వగణితం వాళ్ళకి కూడా వాళ్ళు నచ్చినట్టుగా మన అందరూ ప్లాన్ చేసుకుని నిజంగా ఏం జరుగుతుందో చూసుకొని ఒక నిర్ణయం చేసి ఒకే పంచాంగం ఫాలో అయిపోతే భవిష్యత్తు ఇట్టుండవు. ఎందుకంటే ఒక పండుగ కాదండి, ప్రతి పండుగ ఇలా వస్తున్నాయి. ఇలా రాకూడదని, మన హిందువుల మధ్య పండుగల విషయంలో ఎలాంటి అనైక్యత రాకూడదని అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలతో మీ మురళీకృష్ణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.